ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుసు చామ్. నా మీద ప్రేమతో నువ్వు రాసిన ప్రేమ లేఖని నేను చదివాను చామ్. హర్ష, ఈ ఇంటి కోడలిగా రోజా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తన మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ చామంతి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మీరే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. చిన్నబాబు గారు, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. నేను మీకు ఏ ప్రేమ లేక రాయలేదు. మీరు నా యజమాని, నేను ఇంటికి పని మనిషిని. ఇంతకు మించి మన మధ్య ఏం లేదు. దయచేసి పక్కకు జరగండి, నేను వెళ్ళాలి. చామ్ చామ్ ప్లీజ్ చామ్, ఆగు చామ్. నేనైతే దాన్ని వదలను. ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. రమా, రమా, బాబు, మీకే చెప్తున్నాను, దయచేసి అడ్డు తప్పుకోండి. మీరిప్పుడు నిషా గారికి కాబోయే భర్త. మీరు నాతో రూమ్లో ఇలా ఉండటం, మాట్లాడటం ఎవరైనా చూస్తే బాగోదు. దారివ్వండి. చామ్ ఆగు చామ్. ప్లీజ్ చిన్నబాబు గారు, తప్పుకోండి. నేను చెప్పేది మాత్రం పూర్తిగా విను. ప్లీజ్ బాబు, నేను వెళ్ళాలి, తప్పుకోండి. చామ్ చామ్ ప్లీజ్ చామ్, నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను అడ్డు తప్పుకోను. లెగండి బాబు, ప్లీజ్. చామ్ 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 బాబు, ప్లీజ్ చామ్. బాబు. నిన్ను అమ్మగారు, అమ్మగారు, ప్లీజ్ అమ్మా. అమ్మగారు, అమ్మగారు, అమ్మా, అమ్మ తనేం చేయొద్దు. అమ్మగారు, రమా, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మగారు, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? రమా, అమ్మగారు, అమ్మగారు, అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మగారు, నేను చెప్పేది వినండి. రమా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు అమ్మగారు, నా మాట వినండి అమ్మగారు, నేనేం చేయలేదండి. నిన్ను అమ్మా ప్లీజ్ అమ్మా, తనను కొట్టదు. కొట్టక ఇది చేసిన దిక్కుమాలిన పనికి భుజానికి ఎత్తుకుని ఊరేగించమంటావా? అసలు నిన్ను కొట్టాలి. రమా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏంటి ఆవేశం? కళ్ళతో చూశారుగా, మీకు అర్థం కాలేదా నా ఆవేశం? ఇంకా కూడా నిదానంగా మాట్లాడతాను అని ఎలా అనుకుంటున్నారు? మీకు రాని ఆవేశం, కోపం నాకొస్తున్నందుకు మీరు సైలెంట్ గా ఉండండి. ఎవరైనా మధ్యలో మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త, 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 సిగ్గులేదా నీకు? శుభమాని, ఈ ఇంట్లో ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిగింది. నా కాబోయే కోడలు, నా వియ్యంకులు అందరూ ఈ ఇంట్లో ఉండగానే నీ బుద్ధి చూపించావే. ఏంటి నీ ధైర్యం? అమ్మగారు,
మీరు అనుకుంటున్నట్టు ఏం లేదండి. ఆపవే నీ నంగనాచి కబుర్లు. ఏం లేకుండానే నా కొడుకుతో నీకంటే పని? వాణ్ణి బుట్టలో వేసుకోవడానికేనా నువ్వు ప్లాన్ చేస్తున్నావు? నీకీ ఇంటి మీద కన్ను పడిందనేగా నీ అసలు బుద్ధి చూపిస్తున్నావు? లేదమ్మగారు, నేను ఆ గది నార్మై 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 నోరు మొయ్. వీడు ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వడం కూడా నీ పనే. నీ ట్రాప్ లో పడే వీడక్కడ జాయిన్ అయ్యాడు. పని మనిషిలా పని చేసుకోకుండా యజమానురాల్లా అయిపోవాలనుకున్నా దురుద్దేశంతోనే నువ్వీ పనులు చేస్తున్నావని నాకు తెలీదు అనుకుంటున్నావా? మీరు పొరపాటు పడుతున్నారు అమ్మగారు. అలాంటి దుర్బుద్ధులు నాకు లేవు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ప్రేమ్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఈ ఇంటికి యజమాని, నేను ఇంటి పని మనిషిని. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అమ్మగారు. నన్ను నమ్మండి. నిన్ను నమ్మాలా? కొన్ని కన్నీళ్లు కాచి చెప్పేస్తే నమ్మేస్తామనుకున్నావా? నాకు కాబోయే భర్తతో సరసాలాడుతున్నావే, నిన్నెలా వదిలేస్తాం? నిషా, మీరు పొరపాటు పడుతున్నారు. అక్కడ బ్యాడ్గా ఏం జరగలేదు. నువ్వు కాస్త ఉండి ప్రేమ్. అది నీకు ఏం మందు పెట్టిందని ఇంకా దీన్ని వెనకేసుకొస్తున్నావు? అలా మాట్లాడకండి అమ్మా. ఇంకెలా మాట్లాడాలి? నాకు కాబోయే వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళి తలుపులు వేసుకున్నా కూడా మీ మధ్య ఏం జరగలేదని నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? మేమేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నావనుకున్నావా? చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. చెప్పు. ఏయ్! ఏం జరగలేదండి. నిన్ను అమ్మా నిషా, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? నాకొకటి అర్థం కావట్లేదండి. మా నిశ్చితార్థం జరిగి హాఫ్ డే కూడా కాకముందే ఇంకో అమ్మాయితో మీ అబ్బాయి గదిలో ఉంటే కూడా మీకది తప్పుగా అనిపించడం లేదా? ఆ తప్పుని నిలదీస్తున్న మమ్మల్ని ఆపుతున్నారు. మీకు ఇంకా నమ్మకం ఎలా కలుగుతుందో కానీ నేను నమ్మలేనంక. నా స్థానంలో ఉండి ఆలోచించి అప్పుడు నాకు సమాధానం చెప్పండి. అయ్యగారు, నేను అలాంటి దాన్నంటే మీరు నమ్ముతారా?